హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైము నాకు తెలిసి అరౌండ్ 6 అవుతుంది. సో నాకు తెలిసి ఆఫీస్ నుండి ఇంత ఎర్లీగా రూమ్కి రావడం ఇదే కొంచెం రేర్ అన్నమాట. జనరల్గా నేను ఆఫీస్లోనే ఎక్కువ ఉంటా. సో సాఫ్ట్వేర్ అంటే తెలుసు కదా, ఎక్కువ వర్క్ ఉంటుంది, అదంతా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆఫీస్లోనే ఈజీగా 8-9 వరకు ఉంటాం. సో ఈరోజు 6కే రూమ్కి వచ్చా. ఎందుకు అంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది. సో కొన్ని మంత్స్ తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి పిలుస్తుంది డిన్నర్ కోసం. సో అందుకోసమని వెళ్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయిళ్ళు, బట్ నేనే లేట్గా పోతున్నా. ఎందుకంటే నాకు కొంచెం చాలా వర్క్ ఉండే, ఇంకా నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నారు తొందరరా అని. సో అందుకోసమని వెళ్తున్నా. వర్క్ ఏముంది, ఎప్పుడైనా చేసేదే. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావు ఫ్రెండ్స్ తోటి. సో అందుకోసమని కొంచెం సరే వర్క్ని పక్కన పెట్టి వెళ్తున్నా. సో ఫ్యూచర్లో కూడా మీకు మీ ఫ్రెండ్స్తో ఎలాంటి అయినా ప్లాన్స్ ఉంటే వెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ ఈ టైం మళ్ళీ రాదు. రేపు అనే రోజున ఎవరు ఎక్కడ ఉంటారో అనేది తెలీదు. సో వర్కహాలిక్కి చెప్పండి, అరే బాబు ఎంతవరకు చేసినా ఏముండదు, చేసే టైంలో అన్నీ చేసేయండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, వర్క్ చేసే టైంలో వర్క్ చేయండి. ఓకే. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తున్నాం మేము కథనే చూపిస్తా. ఓకే. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రీచ్ అయ్యాను. చూద్దాం మా వాళ్ళు నన్ను చూసి రియాక్షన్ ఎలా ఇస్తారో. లోపలికి వెళ్తున్నా. ప్రజెంట్ ఇది కొండాపూర్లో ఉన్నది. శ్రీరామ్స్ టెంపుల్ ట్రీ అంట. ఫస్ట్ ఫ్లోరే నాకు తెలిసి. ఫ్లాట్ ఉందా? ఓకే. సో మనం బై స్టెప్స్ వెళ్దాం, చూద్దాం. స్టెప్స్ ఎక్కుతున్నా. వాల్ పార్కింగ్ ఏడ పెట్టిందో. ఫస్ట్ ఫ్లోర్ అని నాకు గుర్తుంది, మరి చూడాలి. చూసారా, చెప్పులు ఉన్నాయి. వెయిట్ చేద్దాం. హాయ్ వాయిస్. వీడియో తీస్తున్నా. ఇక ఈమె మమ్మల్ని పిలిచింది వాళ్ళ ఇంటికి. ఏ వీళ్ళంతా పడుకున్నారా? చూడిద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు పొద్దుటి నుంచి కాల్స్ చేసి పెద్ద పని చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిళ్ళు, ఖాళీగా కూర్చొని చూస్తారు. అవును, అందుకే ల్యాప్టాప్ అంగడి పెట్టుకొని ఉన్నారు. ఇగో మా కోసం మనోజ్ వంట చేస్తున్నాడు. ఇది ఇంట్రో వ్లాగ్ పెడుతున్నాను. అయ్యో మా వయసు కూడా ఎగ్స్. యాక్చువల్ మా వయసు వెజిటేరియన్ కాదు, ఎగ్టేరియన్. ఇంకో గిన్నె ఖాళీగానే ఉంది, ఇది ఖాళీగానే ఉంది. మామూలు ఇక్కడ మాస్టర్ చెఫ్ వచ్చే వరకని ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. మా మాస్టర్ చెఫ్ చూడండి, బ్యాగ్ వేసుకొని మొత్తం యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడు. పొద్దున్నే చేసుకొని తిన్నామా. అది ఏంటి, పొద్దున రైస్ పప్పు. అయ్యో రైస్ అంట ఉంది, ఇంకా సగం ఉంది. రైస్ అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. అయిపోయింది, గిన్నె అది మంచిగా పెట్టు. చికెన్ లెగ్ పీసెస్. అందులో లెగ్ పీస్ లెగ్ పీస్ ఒకటే ఉంది, ఒకటే లెగ్ పీస్. ఓకే, ఇట్స్ ఓకే. కాదు కాదు, నాన్ వెజ్ అంటే ఏం కదా మీ ఇంట్లో?
ఇగో ఒకటే లెగ్ పీస్. వండుకొని వాళ్ళు నేనేం చేస్తాను. ఓకే కదా, అంటే జనరల్గా కొందరు వండుకోరు. గిన్నెలు నా చేసి తెప్పించింది నాన్ వెజ్. అవునా? మరి అది మా ఇంట్లో నాన్ వెజ్ గిన్నె. కానీ అది ఆవిడ ముట్టుకోదంట. అంటే మరి ఇది ఏమంటారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాడుకుంటారంట అవి. వెజిటేరియన్స్ ముట్టుకోరుగా మరి. ఇట్స్ ఓకే. మరి కాకుండా తీసుకోకూడదు. లీవ్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎక్స్టెండ్ చేస్తాం. ఇగో మా వయసు వాళ్ళ హోమ్ టూర్. ఇగో పెళ్ళికి మేము ఇదే గిఫ్ట్ ఇచ్చిన ఫోటో ఫ్రేమ్. చూడండి ఎంత బాగుందో. ఫోటో ఫ్రేమ్ ఎక్కడ తీసుకున్నామని కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, చిన్న చిన్న. ఏంటబ్బా మీ బాధ ఏంది చెప్పు. ఓకే, తిండిపోతులు తినడానికే ఉంటారు. అప్పుడు ఇవి అయిపోయినాక అవి కూడా వేసుకుందాం. వీడియో తీస్తున్నాడు దానికోసమైనా అంటాను. అంటే ఇప్పుడు నువ్వు అన్నది రాదా వీడియోలో? వా సూపర్ అన్న, సూపర్. అది ఎడిట్ చేసి పట్టుకోండి పట్టుకోండి, పర్లేదు పట్టుకోండి. అది ఎడిట్ చేసి నాకేమద్దు, మీరు పట్టుకోండి ఒకసారి. గంట పట్టుకోండి చూద్దాం. ఒక బౌల్లో వేసుకుందాం. అదే నిజంగా మనం బీబీ హౌస్ కానీ మాకు అందరికి వంట చేసేవాడు నువ్వే అవుతావురా. టైటిల్ ఇచ్చేస్తారా? ఒక టైటిల్ వద్దు, నీకే టైటిల్. ఓకే, అదే మోహన్ చూపి ఒకసారి. ఇలా తయారయ్యారంటారా? మనోజ్ గాట్ నైస్ కండలు, యు నో. వీళ్ళు చెయ్యరు, చేసిన వాళ్ళని చేయనియరు. అయ్యా ఇప్పుడు ఇక్కడ వయసు చెప్తా అంటే మనోజ్ చేస్తున్నాడు అంతే, ఇది ఫైనల్. వీళ్ళిద్దరు చూస్తున్నారు. యాక్సెప్టెడ్. ఏమో సార్ మాకు తెలీదు, మీరు ఇక్కడ ఉండట్లేదు, బెంగళూరులో ఉంటారు. ఇంకో వీళ్ళు బెంగళూరులో ఉంటారు, లేక లేక వచ్చారు. ఇగో ప్రియాంక కోసమే ఎన్ని రోజులు ఆగింది మా వయసు అని మాకు ఆ రీజన్ చెప్పింది అంతే. బేసికలీ ఫ్రెండ్స్, నేను అసలు ఇక్కడ ఉండడం తక్కువ. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఇదంతా సొల్లు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు కూడా వైష్ణవ్ పిలవలేదు, వాళ్ళ ఆయన పిలిచిండు కార్తిక్. వీళ్ళ ఆయన ఇక్కడ లేడు, వాళ్ళ ఆయన పాపం వస్తాడు సూన్. ఆఫీస్కి వెళ్ళాడు పాపం, కష్టపడుతున్నాడు. అది చేస్తాను చూడండి, కనీసం కలబెట్టడం కూడా రావట్లే. ఇప్పుడే చేసిన దాన్ని ఇట్లా కలబెడతాను చూడండి, మొత్తం గంట కంటుకోవడానికి. నువ్వు కూడా గరిట పట్టుకోరా, నాకు వీడియో కావాలి. నువ్వు పట్టుకుని ఇద్దరు అబ్బాయిలు చేస్తున్నట్టు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనోజ్ మా వయసు చూడండి. రాకుండా వావ్, ఇంకేండి. ఎగ్ బజ్జీ కదా ఇది. ఎగ్ 65 కోసం కష్టపడుతున్నాం. గిన్నె తీసుకోండి 1 by 1 పిండి కలపటం ఎలా, దాన్ని నూనెలో వేయడం ఎలా. నెక్స్ట్ రౌండ్ మా శివాని వేస్తుంది. ఈ రౌండ్ నాకు అంకితం. నేను కాల్ చేశారా నిన్న, మళ్ళీ నేను కాల్ చేశాను. ఇంకో బేబీ కార్న్ మంచూరియా కోసం. ఇది చికెన్ కూడా చికెన్ చూపిస్తా అప్పుడే. ఓకే, బిర్యానీ చేసినప్పుడు పిలుస్తాం ఫ్రెండ్స్. నాట్ బిర్యానీ, చికెన్ కర్రీ అంట. ఓకే రైస్ ఏదో ఒకటి చికెన్ చేసినప్పుడు పిలుస్తాం ఫ్రెండ్స్. పన్నీర్ కూడా చేసుకుందామా? 2 ఉన్నాయి కదా. క్యారెట్ కర్రీ చేశాడా? క్యారెట్ కర్రీ కాదు, బంగాళదుంప, ఇంకేం క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ. అన్ని ఒకే లెవెల్. ఐ థింక్ దీన్ని పట్ అని దీంట్లో వాడుతుంది. ఓ షిట్ మ్యాన్. ఏదైనా మూత పెట్టేది పైన. ఇందులో ఉంది
అసలు దీంట్లో వీడియో ఆపేసుకోవాలి. ఎంతసేపు కావాలి చూస్తావా దీనికి? ఎలా వేస్తుందో ఆగి నుంచి పరిస్థితి నీట్గా కనిపిస్తుంది. పర్లేదు. స్పెక్స్ తీసింది కూడా కనిపించింది. మనకే కాదు. ఎందుకు అవన్నీ తీయకూడదు? మీరందరూ ఒకటే చేస్తారు. మేము అంటే తీస్తాం. నేను బేబీకి అట్లా చేయను. చూద్దాం అసలు పెట్టడానికి వస్తుందో లేదో. వాహా, స్పూన్తో అలా వేయచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. అతికిచ్చు కదా వెంటనే అట్లా పెట్టేసి వదిలే. ఒక్క 2 minutes వరకు పెడితే అదే సెట్ అయిపోతుంది. వావ్, చూసారా అంత- ఆ స్పూన్లో ఎంత పిండి ఉన్నదో. కొంచెం పిండి వేయాలి. పిండి దానికి వద్దురా. కలుపుకుంటే ఏ కాలుతుంది అది చూడండి. శివాని చేసిన I don't know. ఇట్లా ఇట్లా అంటుంది శివాని. లిటరల్లీ ఐ డోంట్ నో. ఇలా చేయాలని ఫస్ట్ టైం. ఎగ్ ఏంటి ఇది? ఎగ్ ఎగ్ 65 ఇలా చేయాలని ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్. మాకు ఈ రెసిపీ ఈ రోజు వరకు తెలియదు. శివాని చేస్తుందాకా. చాలే అమ్మాయి, వీడియో తీద్దాం. నువ్వు లేవు కదా నీ మీద పడి నా మీద తుల్లింది పవా. ఏదో చేస్తాను మళ్ళీ సరే రీక్రియేట్ చేద్దాం. మెల్లిగే ఆహా స్పూన్ లోపల పెట్టు ఏమవుతుంది స్పూనే కదా. పాప అది కూడా కాలిపోతుందని. మీద తుల్లి. పాపం పింకి నువ్వు సరే నీకు వీడియో నేను అందరూ అదే చేశారు, నేను అదేను. ఓకే. రెండింటికి కార్న్ కలిపి చేస్తా. చేస్తే అయిపోతున్నాయి కదా బాగా. మా వయసు వాళ్ళు ఆయన ఇస్తున్నారని చెప్పి మంచిగా డీసెంట్ పోయింది. ల్యాప్టాప్ తెచ్చుకొని ముంగడకు పెట్టుకుంటున్నారు. ఆ, ఏదో భయపడుతున్నారు పాపం వాళ్ళ ఆయనకి. ఇంకా వాళ్ళ ఆయన వస్తున్నాడు పాపం, ఇక చూడండి. ఇదిగో, దీని మీద పెట్టు. ఏం చేస్తారు? అదే మా ఇంట్లో కూడా ఉందండి. ఏ మా పింక్ ఏదో చేస్తుంది. నేనేం చేయట్లే. వావ్, ఆనియన్స్ కల పెడతాది. సూపర్. అటు అటు అటు. నేను వాటర్ కడిగాను. చిచ్చి రైస్ కడిగాను. మావాడు ఏదో చేస్తాడు. ఎన్ని వాటర్ ఎగ్, కాఫీ, కోకా, కాఫీ కాఫీ. నేను నాది Caption. కడిగా. నేనే కడిగా. వయసు కడిగిస్తే ఒక గిన్నె పట్టుకొని వచ్చింది. వయసు నేనే కడిగాను కదా వయసు. ఇక్కడ ఆనియన్స్ చాలా. పచ్చిమిర్చి ఉంది కదా, ఆ, అవి ఒక అవి ఒక 4-5 వేయాలి. 5 వేసి చీల్చు మిడిల్లోకి డీల్ చేయాలి. ఇప్పుడు ఇంకా చూడండి ఇట్లా కట్ చేస్తారు. ఈజీ ఈజీ, వెరీ ఈజీ. మూతేయాలా? నువ్వు హెల్ప్ చేయాలి, ఇక్కడ ఉండకూడదు. గెట్ అవుట్. పో మరి, నీకు నువ్వు ఎందుకు చెప్పుకుంటాను? నేను కాదు, ఐఎమ్ హెల్పింగ్. యా, షట్ మ్యామ్. చికెన్ మ్యారినేట్. పాలు వేడేనే మనోజ్. పొంగు వచ్చింది కదా, పొంగు రాలేదు కదా. అది ఎంత టైం అవుతుంది? నువ్వు వాటర్ మెజర్మెంట్ ఏం పోయలే ఐదేనా? తీసేద్దాం. 7 అవుతుంది. 5 అయితే చాలు. 7:18 ఒక ½ an hour నానాలి. ఆ రైస్ ఆపన్నారు అక్కర్లేదు, ఒకటి చాలు. బాగుంది కదా. నానబెట్టాం కాబట్టి అంత ఎక్కువ పడదు, ఎక్కువసేపు పడదు. సరే ఒకసారి లేదా ఎంగేజ్మెంట్ పోయిందా? బయటకు వెళ్ళినప్పుడు నేను కార్తీక్ కూడా చెప్తాను దానికి వెళ్తాను కదా. ఈ పాప చూస్తున్నాడు వింత వింత వింత. స్నాపర్స్, స్నాప్ అసలు చూడు, నేను ఇంకా లాస్ట్ లో snapper. తీసా ముగ్గురిని. స్నాపర్స్. ఇదిగో ఇగో మీ ఇద్దరు వస్తారు. ఇవన్నీ ఇట్లే శివాని ఇట్లేదా ఏమయ్యాలి? ఇదిగా వేస్తాం మనం ఇట్లా. వావ్. నేను వేస్తా. ఇవి స్ప్రింగ్ అని అది వద్దిగా వేస్తా. మా ఫ్యామిలీలో మా బాయ్స్ చెయ్యి కూడా అబ్బా కింద కింద ఎత్తాను. చి 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 చి. మీకు ఇప్పుడు ఇవి వేయాలా? అయ్యే స్ప్రింగ్ అని అదే ఇది కూడా అలా స్టవ్ బయట ఉంది. నేను వేసాను. మన ప్రతిదాన్ని నన్ను అంటారు. కిందికి పెట్టరా, దాంట్లో వేస్తే వాటర్ అన్ని దాంట్లోనే ఉంటాయి. ప్రియాంక అదే నేనే చేసి మా వాళ్ళు కష్టపడి చేశారు. ఐస్ క్యూబ్స్. అందుకుంటే పెట్టారా? షిట్.
ఫ్రెండ్స్ ఇక మా కోసం వావ్ చికెన్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్, ఇంకా ప్లేట్స్. ఐస్ క్యూబ్స్ కోసం మా వయసు చాలా కష్టపడి వాటర్ నింపి ఫ్రిడ్జ్లో పెడుతుంది. వావ్ సూపర్. మీరు కూడా ఫ్యూచర్లో అట్లా పైసలు సేవ్ చేసుకోండి. ఏంటి బాగా అనుకుంటున్నా. ఏదో మధ్యలో మిగతా హాస్పిటల్ బయట తింటే అడ్జస్ట్ అవుతున్నాడు, అంత లేదు. అడ్జస్ట్ అవుతున్నాడు. తన మీద పెడితేనే కదా వయసు నేర్చుకుంది. ఎక్కడి నుంచి చేసేస్తాను? ఎక్కడ నుండి? ఒకసారి టమాటా పప్పు అని చెప్పి టమాటా సలాడ్ తీసుకొచ్చింది. అది ఎందుకు రేడు ఇష్టం? స్టార్టింగ్ లో మరి వాడికి ఎందుకు? పవన్ ఫోన్ చేయమంటావా? అది స్టార్టింగ్ లో అని చెప్పి పవన్ ఫోన్ చేయమంటావా? సరే ఇప్పుడు ఉండలేవు కదా, పవన్ ని గౌరీని అడుగు. నేను ఇప్పుడు కర్రీస్ తీసుకొస్తే వాళ్ళు మస్తు ఇంప్రూవ్ అయ్యో అయినా. వాళ్ళని కూడా నువ్వు చంద్రముఖిలా ఇట్లా అరే భయపడ్డా. ఏదో నేర్చుకుంది కదా, అస్సలు రానమ్మ ఏదో ఒకటి చేస్తుంది. నేను ఇంకా కాదు. 1 year సరే, perfect గా చేశావు కదా. నేను కాదు. బీటెక్ నుంచి నీకు ఇప్పుడు దాకా చేయగలకు నువ్వు పర్ఫెక్ట్ గా చేస్తున్నావు. నేను ఇప్పుడే నేను నేర్చుకున్నామా ఏం బీటెక్ టైంలో కూడా చేస్తుంది? నేను బీటెక్ టైంలో కూడా అట్లానే చేశాను. ఇది అంత పప్పు interest చేశా ఉంది కదా, కదా. ఈరోజు పప్పు చేశా కదా. బాగుంది కదా. పప్పు ఉడకబెట్టేసి అక్కడ పక్కన పెట్టేసి మనం ఇది ఒకసారి చూడు, ఇది బ్యాలెన్స్ చేసి ఏదో తేడా ఉన్నట్టు అంత. కారం ఉప్పు బ్యాలెన్స్ చేయాలి. కారం ఉప్పు అంట. పప్పు చేసిన తాలింపు వేసిన ఇంకేం కదా. నాకు తెలిసి ఒకటే కదా, పప్పు అయితే మంచిగా చేస్తారు. అది ఇప్పుడు అది simple, అది simple. నేను వాళ్ళ కారం తగ్గట్టు వాళ్ళ వేసేస్తూ standard అన్నా. వాడినా. నేను మొత్తం పప్పు చేసిన అంత అయింది. అందుకే నా పప్పు తిన్నా మంచిగా ఉందా అది కనిపిస్తుంది. బాగుంది నాకు. ఫైనల్లీ పప్పు నువ్వు నేర్చుకున్నాను. నన్ను ఆడుకుంటున్నావా, సపోర్ట్ చేస్తున్నా? నేను అడుగుతున్నా ఎంత రోజు బాగుంది. పప్పు Support చేసిండుగా. 2 days ఒకసారి పప్పు కావాలంటే అలా ఒకటే బాగా చేస్తున్నావు కాబట్టి పప్పు గెలిగి అంటున్నాడు. ఆలు టమాటో చేయను, ఆలు కర్రీ చేయను, అదే ఆలు టమాటో టమాటా చేయను. చేసినప్పుడు టమాటా కనబడింది, టమాటా సలాడ్ అమ్మ మేము. రెండు నిమిషాలు పాజ్ ఎందుకు ఇస్తున్నాడు? అర్థం కాలేదు. భయపడుతుంది, కళ్ళతో భయపడుతుంది వయసు. అసలు ఇట్లా చేయలేను అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎట్లయితే శివాని అంటే ఓకే భయపడుతుంది. అలా నేను ఏమైనా అన్నా, నా ప్రతి దాన్ని నా మీద పడి ఏడుస్తాడు అసలు. నువ్వు చెప్పురా. అంతే అంతే అంతే. నువ్వు ఏదంటే అదే. కావాలి కదరా నాన్న.